ఏమని మోడీ లీకేజీలు మాస్టరు ₹1,00,00,000 పెట్టి ఇదేంటని. అది ఆఫ్టర్ ఆల్ 4 చినుకుల వాన. కానీ ఎంత పరువు పోయింది అంటే నెగిటివిటీ సులభం. అన్ని కోట్ల పెట్టి ఒక అద్భుతమైనటువంటి భవనం కట్టారని కాదు, ఓ చొక్క నీళ్లు కింద పడ్డాయి అన్నటువంటి దాని మీద రచ్చ నడిచింది. అదే గనక ఆ బిల్డింగ్ కొలాప్స్ అయితేనో లేకపోతే ఏదన్నా పగిలితేనో పడతేనో తప్పనొచ్చు. కానీ ఒక డోమ్ సరిగ్గా బిగించకపోవడం వల్ల నీళ్ళు వచ్చినప్పుడు అయోధ్య అన్నదాన్ని 170 దేశాల వాళ్ళు చూశారు. అందులో ఒక చోట వాటర్ బయటికి పంపించేటటువంటి పైపుని దానికి యాడ్ చేయాల్సినటువంటిది ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, యాడ్ చేయలే అతను, ఇంకా టైం ఉంది కదండి. ఈ లోపు వర్షం పడింది, ఆ నీళ్ళు లోపలికి వచ్చినాయి. అక్కడ ఉన్న పంతులు గారు వచ్చేసి ఎట్లుంది అన్నాడు. దెబ్బకి ఏమైంది, 500 ఏళ్ల చరిత్ర కలిగిన అయోధ్య నిర్మాణం దాని వాల్యూ పోయి దాని గురించి మాట్లాడుకోవడం ఏమొచ్చింది. అట్లాగే ఇదైనా అంతే. వాళ్ళు ఇంత చేసినటువంటి సచివాలయ వ్యవస్థ, మన ఇంటి దగ్గరికి పాలన తెచ్చినటువంటి వ్యవస్థ, ఇంట్లోకి పాలన తెచ్చిన వ్యవస్థ, దీని మీద వేసినటువంటి మట్టి పనిచేసి బట్ దానివల్ల ప్రయోజనం పొందినోడు ఎవడు మాట్లాడలా, ఏమవుద్దులే అనుకున్నారు. ఇప్పుడు కనబడుతుంది. కానీ సంక్షేమం మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇటువంటి వాటి విషయంలో వెనక్కి తగ్గడం లేదంటే కామ్గా ఊరుకోవడం ఇవి పెద్దగా ఎవరో పట్టించుకోరలేదు.